శ్రీమాత్రే నమః. కుజగ్రహ పరివర్తనం కారణంగా ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం. జీవితం బంగారుమయం. జీవితం బంగారుమయం కాబోతున్న అదృష్ట రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ శుక్లపక్ష త్రయోదశి తిథి 10 ఆగస్టు 2022 బుధవారం ఉదయం 6:50 తర్వాత కుజుడు తన రాశిచక్రం మేషం నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలోనే కుజుడు 14 అక్టోబర్ 2022 శుక్రవారం వరకు ఉండడం ద్వారా ఆయా రాశుల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంగారకుడు బలం, పౌరుషం, పరాక్రమానికి కారణమైన గ్రహం. శుక్రుడు కళ, ప్రేమ, ఆకర్షణ, అందం వంటి వాటికి కారణమైన గ్రహం. అటువంటి పరిస్థితిలో అంగారకుడి యొక్క ఈ మార్పు చాలా ముఖ్యమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. స్వతంత్ర భారతదేశం యొక్క జాతకం వృషభ రాశి మరియు కర్కాటక రాశికి చెందినది. ఈ దృక్కోణం నుండి మాట్లాడినట్లయితే 12వ మరియు 7వ ఇంటి కారక గ్రహం అంటే లగ్న గృహంలోని భాగస్వామ్యం మరియు వ్యయకారకాల గ్రహం యొక్క సంచారం అవసరమైన ఖర్చులను పెంచుతుంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీ పథకాలను ప్రకటించవచ్చు. సామాన్యులకు సుఖ సంతోషాలు పెరిగినా దేశం ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తుంది. సప్తమ కారకుడు కావడం వల్ల మీ రాశిని లగ్నం నుండి చూసుకోండి. వ్యాపారం, కార్యకలాపాలపై సానుకూల ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సైన్యం మరియు సైనిక వ్యవస్థపై కొత్త ప్రకటనలు చేయవచ్చు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సైన్యం ద్వారా సానుకూలమైన పని చేయవచ్చు. మహిళల కోసం ప్రభుత్వం కొత్త పథకాలు కూడా తీసుకురావచ్చు. ఈ విధంగా వృషభ రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కూడా అధిక వ్యయం అవుతుంది. ఈ విధంగా వృషభ రాశిలో కుజుడు సంచారం వలన ఈ రాశుల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మేషరాశి. మేషరాశి వారికి కుజుడు అధిపతి. 8వ ఇంట కారక గ్రహం కావడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మేషరాశి వారికి కుజుడు 2వ స్థానంలో సంచరించడం వలన సంపద యొక్క దృక్కోణం నుండి, వ్యాపార కోణం నుండి, కుటుంబ కోణం నుండి, అలాగే పిల్లల వైపు నుండి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మాట తీరులో తీవ్రత, కడుపు సమస్యలు ఒత్తిడికి కారణమవుతాయి. జాతకాన్ని బట్టి పగడపు రత్నాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది. అందులో రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి కుజుడు వ్యయానికి కారకుడుగాను 7వ స్థానంలోనూ ఉంటాడు. లగ్న రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆకస్మికంగా కోపం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మధురం, ప్రేమ సంబంధాలలో పెరుగుదల, భాగస్వామ్య పనులలో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొత్త ఖర్చు పెరగవచ్చు. ఈ కాలంలో పెద్ద ప్రయాణాలు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆదాయానికి సంబంధించిన విషయాలలో సానుకూల మార్పులు ఉంటాయి. శ్రీ హనుమాన్జీ భగవాన్ ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అందులో మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి కుజుడు లాభ, రోగాలకు కారకుడైన కుజుడి వ్యయం 12వ ఇంట్లో సంచరించడం వల్ల రోగరుణ శత్రువులపై విజయాన్ని అందుకుంటారు. కుజుడు మారటం వల్ల పోటీ పరీక్షలకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు వ్యాపార కార్యకలాపాల కోసం చాలా దూరం ప్రయాణించవచ్చు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగటం వల్ల మనస్సు కలత చెందుతుంది. శక్తి పెరిగి కోపం పెరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. శ్రీ హనుమాన్జీ దర్శనం మరియు ఆరాధన కొనసాగించండి. అందులో 4వది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దశమ, పంచమ స్థానముల కారకుడైన కుజుడు అంతిమ రాజయోగ గ్రహముగా ఉంటుంది. ఈ ఫలితంగా ఈ రాశుల వారికి లాభం పెరుగుతుంది. ఆదాయంలో, సంపదలో పెరుగుదల ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. బోధన, చదువులలో నిమగ్నమైన వారికి అనుకూల ఫలితాలుంటాయి. ప్రసంగం యొక్క తీవ్రతలో కూడా పెరుగుదల ఉండవచ్చు. వ్యాధులు, పన్నులు మరియు శత్రులపై విజయం సాధిస్తారు. అసలు జాతకాన్ని బట్టి పగడపు రత్నాన్ని ధరించండి. దానివల్ల మేలు జరుగుతుంది. అందులో 5వది సింహరాశి. సింహరాశి వారికి దశమంలో అంగారకుడు సంచరిస్తాడు. అదృష్టానికి మరియు సంతోషానికి కారకుడు. ఫలితంగా అదృష్టం కలిసొస్తోంది. వ్యయంలో పెరుగుదల, శక్తిలో పెరుగుదల ఉంటుంది. కోపం పెరుగుతుంది. గృహ, వాహన సంతోషాలు పెరుగుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. తండ్రి మద్దతు పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం మరియు స్థానం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అసలు జాతకాన్ని బట్టి పగడపు రాయిని ధరించడం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి.